నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 17న మంగళగిరి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ స్నాతకోత్సవంకు సన్నాహాలు. హైకోర్టులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం పట్టించుకోవాలి. సిఐటియు రమాదేవి డిమాండ్. ఎంటీఎంసీ పరిధిలో పేరెంట్స్ మీట్. ఎమ్మెల్సీ అనురాధ తదితర ప్రముఖుల హాజరు. తిన్న ఆహారం వంటబట్టాలంటే ఏం చేయాలి? ఆరోగ్యమే మహాభాగ్యంలో మంతెన సలహాలు. ఈ నెల 17వ తేదీన ఎయిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ మంగళగిరి శాఖ మెడికల్ కాలేజ్కు సంబంధించిన స్నాతకోత్సవంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17వ తేదీన హాజరు కానున్నారు. ఈ మేరకు శనివారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. ఇంకా ఎయిమ్స్ ఉన్నతాధికారులతో పాటుగా జిల్లా ఎస్పీ సతీష్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, టౌన్ సిఐ వినోద్ కుమార్, రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 17న నిర్వహించనున్న భారీ ఫంక్షన్పై అధికారులు సమీక్ష జరిపారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. శ్రీనివాసరావు అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. హైస్కూల్ గ్రౌండ్ నందు విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ బోర్డు నెంబర్ నన్నపనేని సదాశివరావుని ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సన్మానం చేశారు. అనంతరం విద్యార్థులను గురించి తుళ్లూరు సిఐ గంగా వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథిగా పాల్గొన్న నన్నపనేని సదాశివరావు మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావెల సాంబశివరావు, గద్దె మంగయ్య, వి రంగారావు, జి సాంబశివరావు, డాక్టర్ వసుంధర, దామినేని శ్రీనివాసరావు, కాటా అప్పారావు, నేలపాటి విజయ, టీచర్స్, స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలా సమాజంలో ఈ సెల్ ఫోన్లు వాడటం, దానికి అడిక్ట్ అయిపోవడం, ఎక్కువ సమయాన్ని ఇళ్లలో ఉన్న పిల్లలు ఆ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి వాళ్ళ విలువైన కాలాన్ని చదువుకునే సమయాన్ని అంతా సెల్ ఫోన్లో ఇచ్చేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సెల్ ఫోన్లు వాడుతూ వాటిల్లో ఉన్న ఈ గేమ్స్ యాప్స్ ఉన్నాయి కొన్ని. ఆ గేమ్స్ యాప్స్ వీళ్ళు తెలియక అవి నొక్కితే అవి కొన్ని వేలు ఆ సెల్ ఫోన్లో ఉన్న అకౌంట్లో నుంచి మాయమవడం జరుగుతూ ఉంది. ఈ క్యాన్సర్ వ్యాధి అత్యంత ఆర్థికమైన భారంతో కూడుకున్నది సామాన్య ప్రజలకు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించి 2014లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకొని 65 కోట్ల రూపాయల వ్యయంతో కట్టినటువంటి క్యాన్సర్ సెంటర్ గుంటూరు హాస్పిటల్లో ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో కానీ ఈ రోజు వరకు కానీ నేను కీలక భూమిక పోషించడం జరిగింది. చాలామంది ప్రజాప్రతినిధులు, చాలామంది పేషెంట్లు ప్రతిరోజు వారికి నేను నిరంతరం టచ్లో ఉంటూ పేషెంట్ని పంపించడం, ఆ క్యాన్సర్ హాస్పిటల్కి కావాల్సినటువంటి మందులు మేము ఉచితంగా సరఫరా చేస్తూ తక్షణం గవర్నమెంట్కి హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ దాని యొక్క మేనేజ్మెంట్లో మేము భాగస్వామ్యమయ్యి ప్రతిరోజు ఆ సంస్థ యొక్క బాగోగులు చూస్తూ క్యాన్సర్ పేషెంట్స్కి ఉచిత వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా మేము పనిచేయడం జరుగుతున్నది. అది కాకుండా ఈ ఫౌండేషన్ గ్రామంలో పనిచేస్తున్న పరిక్రమంలో మన ప్రాంత ఏరియాల్లో, మా గ్రామంలో కావచ్చు, ఈ స్కూల్లో కావచ్చు, తాటికొండ స్కౌట్ సెంటర్ కావచ్చు, ఇక్కడ చిగురు కావచ్చు, కొన్ని ఏరియాల్లో అవసరానికి సంబంధించి మా సంస్థ ద్వారా మాకు చేతనైన రీతిలో నేను సహాయం చేయడం జరుగుతూనే ఉంది. తుళ్లూరులో సిఐటియు కార్యాలయం నందు పారిశుద్ధ్య కార్మికులు, హైకోర్టులో పనిచేస్తున్న వారికి, సచివాలయంలో పనిచేస్తున్న వారికి సామాజిక పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
సిఐటియు నాయకులు ఎం రవి, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటే ఆ పెన్షన్లు ఇచ్చింది. ఆ తర్వాత నుండి ఆపేయడం జరిగింది. ఈ 29 గ్రామాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని బ్రతికేటటువంటి వాళ్ళు. 10,000 రూపాయలు, 11,000 రూపాయలు అతి తక్కువ వేతనంతో బ్రతికేటటువంటి కుటుంబాలు. ఒక పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలే ఈ పెన్షన్లు ఇస్తామనేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత హామీ ఇచ్చారు. కాబట్టి అవి ఇప్పుడు ఆపేయడం అనేది సరైనది కాదు. పునరుద్ధరించారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. కానీ ఈ ఉన్నటువంటి రాజధాని ప్రాంతాల్లో పనిచేసేటటువంటి కార్మికులకు ఎవరికి కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా అసెంబ్లీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు, ఇట్లాంటి అదేవిధంగా హైకోర్టులో పనిచేసేటటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వట్లేదు. వీళ్ళందరికీ కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వీళ్ళందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి, సామాజిక పెన్షన్లు సాధించుకునే వరకు పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు తెలుసా, ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి కేంద్ర కేబినెట్లో ఏ పదవి చేపట్టారు? ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి కేంద్ర కేబినెట్లో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని వివిధ పాఠశాలల్లో పేరెంట్స్ మీట్ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి సీకే గర్ల్స్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, డీఎస్పీ మురళీకృష్ణ, సిఐ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ పాలకవర్గ అధ్యక్షులు సిహెచ్ కళ్యాణ్ కుమార్, సెక్రటరీ వినయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ప్రగడ నరసింహమూర్తి, జాయింట్ సెక్రటరీ దామర్ల కుబేరస్వామి, హెచ్ఎం గీతా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పేరెంట్స్ కమిటీ వారికి, అదేవిధంగా పిల్లలకి మా ఆశీస్సులు. ఒక మంచి ఉద్దేశంతో మన హెచ్ఆర్డి మినిస్టర్ గారైనటువంటి నారా లోకేష్ గారు ఈ పేరెంట్స్ కమిటీ సమావేశానికి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అదర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ను కూడా ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ పేరెంట్స్తోనూ పిల్లలతోనూ మాట్లాడి వారి యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తెలుసుకుని వాటికి పరిష్కారాన్ని సూచించమని చెప్పినందువలన మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రావడం జరిగింది. నా పేరు మురళీకృష్ణ. నేను డిఎస్పీ గుంటూరు నార్త్ డిఎస్పీగా పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టరు మంగళగిరిలో ఫ్లైఓవర్ డౌన్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఈరోజు ఈ యొక్క సమావేశంలో, ఈ మీటింగ్లో మీతో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళల కోసం, స్త్రీల కోసం మా గుంటూరు ఎస్పీ గారైనటువంటి శ్రీ సతీష్ కుమార్ గారు ఒక మంచి కార్యక్రమం ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో 1 వారం రోజుల క్రితం ఆ కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుండి అన్ని యూనివర్సిటీస్ మహిళా విద్యార్థులు, అలాగే కాలేజీ మహిళా విద్యార్థులు కూడా హాజరవడం జరిగింది. అలాగే గుంటూరు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మనకి వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి అక్కడ జరిగిన సమావేశాన్ని అందరికీ కూడా చూపించడం జరిగింది. ఆ కార్యక్రమం ఈ డిఎస్పీ ఆఫీసులో కూడా అక్కడ కనపడుతున్నటువంటి మహిళా మీకోసం అని ఒక ఎర్టిగా ఒక వెహికల్ కూడా పంపించడం జరిగింది. 112 టోల్ ఫ్రీ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబరు 9746414641 ఆ వెహికల్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనిలో ఎప్పుడు కూడా ఈ వెహికల్తో పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. స్కూళ్ళు, కాలేజెస్, అదేవిధంగా ఉమెన్ వర్కింగ్ ఏరియాస్లో కూడా నిరంతరం పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఫోన్ చేసి సమస్యల్ని తెలియజేస్తే వితిన్ షార్ట్ టైంలో పోలీస్ అసిస్టెన్స్ మీకు దొరుకుతూ ఉంది అని మా డిపార్ట్మెంట్ తరఫున మీకు హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ గర్ల్స్ హై స్కూల్ ఉందో ఇక్కడ మా తరఫున ఎటువంటి సహాయం కావాల్సి ఉన్నా మన పేరెంట్ కమిటీ నుంచి కానీ, ఉపాధ్యాయుల నుంచి కానీ, లేదంటే విద్యార్థులు నేరుగా మాకు కంప్లైంట్ చేసినా సరే వాటిని పరిష్కరించి ఎల్లవేళలా మీకు
రక్షణగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులకి, టీచర్స్కి ఒక అనుసంధానమైన కార్యక్రమం ఇది. అంటే పిల్లలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పరిరక్షణగా చేయడానికి రక్షణ శాఖ ద్వారా కూడా మనకి పంపించడం జరిగింది. డిఎస్పీని, అలానే మన టౌన్ ఎస్ఐని, అందరినీ, సిఐ గారిని పంపించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కావాల్సిన మహిళా మీకోసం అనేది కార్యక్రమంలో భాగంగా మహిళల్ని కూడా పోలీసు శాఖను కూడా పంపించారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొనే సమస్యల్ని ధైర్యంగా చెప్పుకొని ఆ సమస్య నివారణ కోసం ఏం చేయాలని చెప్పేసి రక్షణ శాఖని నంబర్లు ఇచ్చారు. ఆ నంబర్లు వినియోగించుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి మహిళలకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఏదో చిన్న సందర్భం కానీ ఏ సందర్భంలో అయినా మహిళలు చిన్న చిన్న అవాంతరాలు ఎదుర్కొంటున్న సందర్భాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని ఆ సందర్భాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా కూడా ఉంది. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వినూత్నంగా ఎక్కడైతే ఉంటుందో టెక్నాలజీని ఉపయోగించి సీసీ ఫుటేజ్ని కానీ అలానే ఉపయోగించి ప్రతి సమస్య రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలపైన ఏ విధమైన దౌర్జన్యాలు కానీ అక్రమాలు కానీ జరగకుండా చూడడం అనేది మన ముఖ్య ఉద్దేశం. అందుకోసము ఒక మొబైల్ నెంబర్ కూడా తీసుకుని వచ్చారు. అది 9746414641 అనే మొబైల్ నెంబర్, లేదా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి 112. ఈ రెండిటికి కానీ మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు కానీ, మీకు ఏదైనా అఫెన్స్ జరుగుతుందని అనిపించినప్పుడు కానీ ఈ నెంబర్ కాల్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ వెహికల్ మీ రక్షణార్థం వెంటనే వస్తుంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా జీపీఎస్ కనెక్టెడ్ అండి. మీరు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో లొకేషన్ చెప్పినట్లయితే మీ కాల్ వెంటనే కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ నుండి దగ్గరలో మీ లొకేషన్కి దగ్గరలో ఉన్న పోలీస్ వెహికల్కి వెంటనే సమాచారం వెళ్తుంది. తద్వారా మీ రక్షణార్థం ఇమీడియట్గా అక్కడికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం మీరు డయల్ చేయాల్సిన నెంబర్లు ఆల్రెడీ చెప్పున్నాము. ఏ సమయాల్లో మీరు చేయొచ్చు అని అనుకోవచ్చు. ఏ సమయంలో అయినా మీకు ఏ విధమైన భయాందోళనకు గురైనా కానీ, లేదా రాత్రి వేళల్లో మీరు ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన అవసరం రావచ్చు. అమ్మాయిలు మీరు కానీ, పెద్దవాళ్ళు మీరైనా కానీ, ఎవరైనా కానమ్మా, ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, మీరు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ ఈ నెంబర్కి కానీ మీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వెహికల్ వచ్చి సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుస్తుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ముఖ్యంగా స్టూడెంట్స్కి, మీరున్న స్కూల్స్లో కానీ, స్కూల్ బయట కానీ, స్కూల్ ఆవరణలో ఎక్కడైనా కానీ టీచింగ్ కానీ, ఎటువంటి విధమైన అఫెన్సెస్ కానీ, ఏదైనా ఆకతాయాలు చేసే అల్లర్లు కానీ ఇది ఏవైనా మీకు అనుభవంలోకి వస్తే వెంటనే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళు ఆ వెహికల్లో వచ్చి ఆకతాయిల అల్లర్లను కట్టడి చేయడమే కాకుండా వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారు. మంగళగిరి సీకే ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ చెల్లెపల్లి శ్రీనివాసరావు, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, వీటీజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజ్ డీన్ దామర్ల వెంకట నరసింహం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కమిటీ సభ్యులు దామర్ల కుబేరస్వామి, ప్రిన్సిపల్ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీకే జూనియర్ కాలేజ్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను కీలక భూమిక వహించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలుపరుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు యాజమాన్యము, ముఖ్య అతిథులకు స్వాగతం, సుస్వాగతం. 1944 సంవత్సరంలో పేద, బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసం ఉచిత విద్యను అందుబాటులో ఉంచాలి అని మంగళగిరి పట్టణంలో శ్రీ చింతక్రింది కనకయ్య గారి అధ్యక్షన పట్టణ ప్రముఖులతో కమిటీగా ఏర్పడి చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది. అది 1972 సంవత్సరంలో సీకే జూనియర్ కాలేజీగా అభివృద్ధి చెందింది. తల్లిదండ్రుల, విద్యార్థుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. స్కూళ్ళన్నీ కూడా కుదించిపోయి ఒక రూములో 2 రూములోనే క్లాసులు జరుగుతున్నాయి. మనకు అలాంటి కాదు,
చుట్టూ గ్రౌండ్ ఉంది, ఆడుకోవచ్చు. క్లాసులు లేనప్పుడు చక్కగా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకోవచ్చు. నిశ్చితులైనటువంటి టీచర్స్ ఉన్నారు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు, చదువు విషయంలో ఎలాంటి రాజీ పడరు. అట్లాగే పిల్లలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని. విద్యావేత్త, వ్యాపారవేత్త, మంగళగిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తి చింతకింది కనకయ్య గారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఈ ప్రాంతాలలో, గ్రామాలలో పేద వర్గాలు చదువుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలోనే ఉన్నత మనస్సుతో ఆ రోజు ఈ పాఠశాలను ఏర్పాటు చేయటం, తర్వాత అత్యంత పేద వర్గాలు విద్యని నేర్పించి ఆ విద్య ద్వారా అనేక ఉన్నతమైన పదవులు అధిరోహించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో విద్యార్థులు అందరూ కూడా మరి తమ విద్యని చక్కగా అభ్యసించి రాబోయే రోజుల్లో మరి మీ యొక్క ఉన్నతమైన చదువులు, మీ యొక్క ఆలోచన తీరుగా వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మీరందరూ కూడా విద్యను అభ్యసించి ఆ విద్య ద్వారా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళవచ్చు. ఇందాక హెచ్ఎం గారు చెప్తా ఉన్నారు, 250 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. అంటే ఈ పోటీతత్వానికి రకరకాల ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చేసి ఇలాంటి మంచి మంచి స్కూల్స్ అన్నీ కూడా ఆదరణ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఈ రోజున మన రాష్ట్ర మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారో, ఆయన వినూత్నమైన ఆలోచనతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 4500 హై స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ మనం ఒక ఐకానిక్గా మనం చేయించాలి. స్టూడెంట్స్ని పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఒక ఉన్నత విద్య మనం దీంట్లో అందించాలి అనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోని నిర్ణయం తీసుకొని ఇలాంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, అంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి, అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజున జరిపించే విధంగా సంకల్పించడం నిజంగా వారికి మనందరి తరఫున ప్రత్యేక థ్యాంక్స్ చెప్తూ, టీచర్ మీటింగ్ అనేది రాష్ట్రంలో ప్రప్రథమంగా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ స్కూల్ మీద ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు పేరెంట్స్ ఉపయోగించుకొని ఇక్కడున్న మీ విద్యార్థులకి, అలాగే ఏవైనా సమస్యలు ఉన్నాయి విద్యలో కానీ సౌకర్యాల పరంగా కానీ ఇంకా ఏమైనా మెరుగుపరచాల్సినవి ఏమైనా ఉంటే కనుక ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే టీచర్స్తో కలిపి కూర్చొని మాట్లాడండి. అట్లాగే రిప్రజెంటేషన్స్ కూడా టీచర్స్ తీసుకుంటారు ఇక్కడ, మీకు ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉన్నా కానీ. అలాగే ఈ నెక్స్ట్ టీచర్స్ చెప్పారు 100% ఉత్తీర్ణత సాధిస్తామని. మీరు టీచర్సు, పేరెంట్స్, స్టూడెంట్స్ ముగ్గురు కలిసికట్టుగా పనిచేసి ఈ 100% రిజల్ట్స్ని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీతారామయ్య, డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, టీడీపీ జనసేన నాయకులు జంగాల వెంకటేష్, గాదే వినయ్, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రగతి నివేదికలన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ విద్యాశాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అన్ని పాఠశాలలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. నేను తల్లిదండ్రులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ప్రతి నెల కూడా పాఠశాలను సందర్శిస్తూ మీ విద్యార్థి యొక్క సమగ్ర నివేదికను పరిశీలించుకుంటూ ఎక్కడ పిల్లలు వెనకబడ్డారు, ఏ దశలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది ఉపాధ్యాయుల సలహాలు సూచనలు తీసుకుంటూ, అట్లాగే మీరు విద్యార్థుల ప్రగతి నివేదికని, పనితీరుకి సంబంధించి ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటున్నారు పిల్లలు అనే దానికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా మీరు సూచనలు సలహాలు ఇస్తూ మరి పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లాలని, వాళ్ళ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విద్యాశాఖ తరఫున ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కావచ్చు, అట్లాగే పిల్లలకి అనేకమైనటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బట్టలు అన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. కాబట్టి క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. కాబట్టి మరి గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లల్ని చేర్పిస్తూ వాళ్ళ సమగ్ర అభివృద్ధికి మనందరం కూడా దోహదం చేయాలని మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా నమస్కారం. థ్యాంక్ యూ. ఏదైతే పాఠశాలల్లో విద్యార్థులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికంగా ఉన్న
ప్రజాప్రతినిధులందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పిలుపునివ్వటం, ఆ పిలుపు మేరకు స్థానికంగా ఉండవల్లిలో ఉన్న నాయకులు కానీ లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు టగ్ ఆఫ్ వార్, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, డిప్యూటీ డిఈఓ గారు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పేరెంట్స్ 2-3 సమస్యలు, చిన్నపాటి సమస్యలు తెలియజేయడం జరిగింది. అధికారులు వారు సావధానంగా వాళ్ళని నోట్ చేసుకున్నారు. త్వరితగతిన విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రాంతంలో ఉండటం, అలాగే ఇంత భవనాలు రావడం కూడా వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేయడం. పెనుమాకలోని హిందూ ఎలిమెంటరీ స్కూల్, ఎల్ఏ స్కూల్, ఎస్టీ స్కూల్, వందే మాత్రం జడ్పీ హై స్కూళ్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు కొల్లిశేషు, పాలెపు చినకాకాని జడ్పీ హై స్కూల్ ఆవరణలో మంగళగిరికి చెందిన నేరెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యాన సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం జరిగే కళావేదికకు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ నేరెళ్ల మురళి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదె పిచ్చిరెడ్డి, హెచ్ఎం శాంతమ్మ, నేరెళ్ల నవీన్ నిచ్చల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇదిలా ఉండగా మంగళగిరి ఆర్ఎండ్బి బంగ్లా ప్రక్కనే ఉన్న మున్సిపల్ స్కూల్లో కూడా పేరెంట్స్ మీట్ను నిర్వహించారు. హెచ్ఎం ఉషాకుమారి, టీడీపీ నేతలు రంగిశెట్టి బాబీ, గిరి తదితరులు పాల్గొన్నారు. స్కూలు మన పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్లోనే ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అదేవిధంగా పిల్లల క్రమశిక్షణతో వచ్చే భవిష్యత్తు అనేది చాలా అందంగా తీర్చిదిద్దడానికి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు ఇక్కడ. మరి మీరు కూడా పిల్లల్ని క్రమశిక్షణలో, ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఎక్కువ టైము స్కూల్లోనే వాళ్ళు గడుపుతారు కాబట్టి తక్కువ టైం ఇంట్లో ఉంటారు. మీరు ఇంటికి రాగానే తక్కువ టైం ఉన్నా కానీ వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, ప్రతిరోజు పాఠాలు చెప్పారా, అసలు ఏం జరుగుతుందని చెప్పి మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవటం, మీ దృష్టికి వచ్చినవి ఏమైనా ఉంటే వచ్చి టీచర్స్తో పంచుకోవటం జరిగింది. నెల కూడా మీకు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో కాకుండా అంతకుముందు ఓన్లీ ప్రైవేటు స్కూల్స్లోనే ఉండేది. మరి ఇప్పుడు అది ప్రభుత్వ పాఠశాలలో కూడా వచ్చింది కాబట్టి మంచి పరిణామమే. పెద్దలందరికీ నమస్కారం. మా పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నిటికీ పేరెంట్స్ సహకరించాలని, పేరెంట్స్కి టీచర్స్కి మధ్య సయోధ్య ఉంటేనే విద్యార్థి డెవలప్ అవుతాడనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. మన ప్రతి సంవత్సరం అంతకుముందు మీటింగ్లు పెట్టేవాళ్ళం. ఒకేసారి ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం ఈ మెగా పీటీఎం యొక్క ఉద్దేశం అండి. పేరెంట్స్ వచ్చి వాళ్ళ విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళ ప్రగతి కేవలం చదువులోనే కాదు, కోకరికల్ యాక్టివిటీసు, మిగతా అన్ని విషయాల్లో వాళ్ళ ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాటి మంచి మాట. శరీరం బలహీనపడినప్పుడు అసూయ లాంటి వ్యాధులు మరింత పెరుగుతాయి. విలియం షేక్స్పియర్, ప్రసిద్ధ రచయిత. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏకగ్రీవంగా చైర్మన్, డైరెక్టర్లను నియమించడం సరైంది కాదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్రం రామకృష్ణ, షేక్ ఖాజా, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ని, ఒక డైరెక్టర్ని నియమించారు. ప్రతి సంవత్సరం కూడా, ప్రతిసారి కూడా ముస్లిముల అభివృద్ధికి విస్మరించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే 70,000 ఎకరాలు ఉన్న ఒక వక్ఫ్ ఆస్తికి సంబంధించి 245 మంది ఓటర్లు ఉంటే ఎన్నికలు నిర్వహించకుండా ఇనామసుగా ప్రకటించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైతే వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా నుంచున్నారో వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎంత అంటే 6 ఓట్లు. అదేవిధంగా ఇప్పుడు నూతన కమిటీలో గతంలో ఉన్న ఎమ్మెల్సీ కానీ, గతంలో ఉన్న డైరెక్టర్లు కానీ ప్రభుత్వం గత నెల రద్దు చేసింది. వక్ఫ్ బోర్డు కమిటీల్లో ఉన్న సభ్యులందరినీ కూడా జీవో చేసి రద్దు చేసింది. రద్దు చేసిన వెంటనే ఏం చేయాలా? ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలా. ఎన్నికలు నిర్వహించకుండా ఇనామస్గా ప్రకటించడం అది చెల్లుబాటు కాదు. దాన్ని మేము హైకోర్టులో
ప్రశ్నిస్తాం, విజ్ఞప్తి చేస్తాం, రద్దు చేయిస్తాం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలా. గోవాలో ఈ నెల 1 నుండి 3 వరకు జరిగిన జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో కుంచనపల్లి గీతాంజలి స్కూల్కు చెందిన క్రీడాకారులు టి హేమ శివశంకర్, సిహెచ్ మోక్ష అండర్ 10 విభాగంలో స్పేడ్, డబుల్ అండర్, ఫ్రీ స్టైల్ కేటగిరీలో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి రమాదేవి, పిఈటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ మండల ప్రత్యేక అధికారి బి సాయిబాబు హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉన్న వేదిక వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలసుందరం అధ్యక్షత వహించారు. మండలంలో మొత్తం 58 పాఠశాలల్లో సమావేశాలు జరిపారు. తొలుత వేదిక వద్ద ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల విద్యా వనరుల అధికారి కాజ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సునీత, మండల యువత నాయకులు దేవరపల్లి చంటి, విశ్రాంత ప్రొఫెసర్ బి లలితా ప్రసాద్, పిహెచ్సి వైద్యాధికారి సి ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. ఈ అధికార కార్యక్రమం ఏదైతే ఉందో పేరెంట్ టీచర్ మీట్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే మా టైంలో అంటే 1980s 1990s టైంలో గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ చాలా అరుదుగా ఉండేవి. ఎక్కడో 1-2 ఉండేవి కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు పెద్దగా. ప్రైవేట్ స్కూల్స్లో చదివించాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్ని కూడా ప్రైవేట్ స్థాయికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పిల్లలందరూ కూడా ఒకటి గ్రహించాలి. ఇక్కడున్న అధికారులు అయితేనేంటి, ప్రజాప్రతినిధులు ఏంటి, మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే. ఒకటే చెప్తున్నాను నేను, 40% మార్కులు వచ్చిన వాళ్ళైనా, 60% మార్కులు వచ్చిన వాళ్ళైనా, 100% మార్కులు వచ్చిన వాళ్ళైనా పిల్లలందరూ కూడా సమానమే. ఈ ఉన్న కెపాసిటీ ఏంటి, మీకున్న శక్తి ఏంటి, శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. మీకే టార్గెట్ పెట్టుకోండి. ఈసారి మనకి 50 మార్కులు వస్తే దానికి 70 మార్కులు ఎలా సాధించాలా అనే దానిపై మీరు దృష్టి పెట్టుకోండి. మీకు మీరే కాంపిటేటర్గా మారండి. ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో వ్యవస్థాపక దినోత్సవంతో పాటు ఎల్కేజీ, యూకేజీ పిల్లల ఆటల పోటీలు జరిగాయి. ఓ రిపోర్ట్. నిర్మల హైస్కూల్లో నిర్మల మాత వ్యవస్థాపక దినోత్సవం మరియు కిండర్ గార్డెన్ స్పోర్ట్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు సిస్టర్ జాన్పాల్, సిస్టర్ జ్ఞాన సౌందరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ యొక్క నిర్మల పాఠశాలలో జరిగేటువంటి ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఆటలు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి విద్యను మేము అందించడానికి చిన్నప్పటి నుంచే కేజీ క్లాస్ నుంచి మేము అలవాటు చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యతోటి పాటు ఆటలు, సాంస్కృతిక కార్యాలు కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అన్ని స్టడీస్ ఏమి ఆటపాటలు లేకపోతే పిల్లలు ముద్దోళ్ళు అయిపోతారు. అందుకనే ఇప్పటి నుంచే వాళ్ళకి వ్యాయామ ఎక్సర్సైజులు నేర్పించుకుంటూ పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ యొక్క ఫిట్నెస్ని కాపాడుకోవాలా, రెండోది ఆటల్లో వాళ్ళకి ఆసక్తి పెంచి ఆటల్లో రేపు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా కావాలని, ఇక మూడవది ఏంటంటే కనుక పిల్లల్ని ఇంత మంచి ప్లే గ్రౌండ్ ఉన్నందుకు వాళ్ళ పిల్లలందరూ కూడా మా విద్యార్థులందరూ కూడా అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్పోర్ట్స్లో వాళ్ళు పైకి రావాలని ఆకాంక్షించుకుంటూ ఇలాంటి అవకాశాలన్నిటిని కూడా మీ బిడ్డలు ఈ యొక్క అవకాశాలు అందిపుచ్చుకోవాలని మేము ఈ యొక్క అవకాశాన్ని మేము కలుగజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన దాసరి రాంబాబును నియమిస్తూ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలో శనివారం రాంబాబుకు నియామక పత్రం అందజేశారు. అనంతరం బుల్లా మాట్లాడారు. మంగళగిరి హైవేపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం సీసీ ఫుటేజ్ను నేటి దృశ్యంలో వీక్షిద్దాం. మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సమీపంలోని ఎంఎస్ఎస్ నగర్ రోడ్డులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రత్నాల చెరువుకు చెందిన 4 యువకులు మద్యం సేవించి కారు వేగంగా నడుపుతూ ఎంఎస్ఎస్ నగర్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. కారు 4 చోట్ల పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న షేక్ బాషా 25 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ షేక్ మహమ్మద్ తీవ్రంగా గాయపడి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కారులో ఉన్న మరో 2 యువకులు కార్పెంటర్లు మహేష్, షేక్ జానీ బాషా తీవ్రంగా గాయాలయ్యాయి. సంఘటన స్థలం నుండి స్థానికులు 108కి ఫోన్ చేయగా వారు వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్డు మీద ఎవరూ లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కారు మాత్రం నుజ్జు అయిపోయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానంలో శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి మాట్లాడారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత ఫలాది విశేష కార్యక్రమములు జరిగినవి. ఈ యొక్క షష్ఠీ పర్వదినం అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు మరి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కైంకర్యవరులుగా మరి ఉజ్జూరి వెంకటరమణ వారి సనసు కుమారులచే అలాగే భక్తులచే ఈ యొక్క స్వామివారికి కైంకర్యం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క స్వామివారికి అభిషేకములు చేయడం ద్వారా వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు ఇత్యాది రుగ్మతులు ఉన్నవారికి రుగ్మం తొలగిపోతాయని శాస్త్రవచనము. కావున ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి ఈరోజు విశేష అభిషేక కార్యక్రమాలు జరిగినవి. అనంతరము తీర్థప్రసాదుల కార్యక్రమం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి సందర్భంగా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి భద్రావతి సమేత భావనర్సి స్వామి వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు షష్ఠి మహోత్సవం జరిగినది. దీనికి కైంకర్యపరులుగా ఉజ్జూరి వెంకటరమణ దంపతులు వారే విగ్రహదాతలు. వారు ఈ రోజున ఈ కార్యక్రమాలను నిర్వహించారు. అట్లాగే విఘ్నేశ్వర విగ్రహం కూడా చిలుకూరి వీరాంజనేయులు గారు వారి దంపతులు బహుకరించారు కనుక వారు పోయిన వినాయక చవితి రోజు ఆ కార్యక్రమానికి వారు కైంకర్యపరులుగా వ్యవహరించారు. శ్రీ భద్రావతి సమేత భవనార్ స్వామివారి దేవస్థానం రాజీవ్ సెంటర్ దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవాళ షష్ఠి సందర్భంగా ఉజ్జూరి వెంకటేశ్వరరావు గారు వారి సన్స్ వారి కుమారులు ముగ్గురు కూడా విగ్రహదాతలు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని శాస్త్ర కైంకర్యపరులుగా వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి ముందుకొచ్చినందుకు కమిటీ వారి తరఫున చాలా సంతోషం. వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవితాంతం కూడా అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అందరూ కూడా ఇటు బాధలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఏమి లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13 వరకు మంగళగిరి హైవే ప్రక్కనే ఉన్న బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మరియు శ్రీకృష్ణ దీక్ష మహోత్సవం నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు వై తులసిరామ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మన మంగళగిరి బాపూజీ విద్యాలయంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రేపు డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ధనుర్మాస మహోత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ మీట్ సందర్భంగా మరి బాపూజీ విద్యార్థుల తల్లిదండ్రులు రావడం జరిగింది. ఈ సందర్భంలో బాపూజీ విద్యాలయంలో జరుగుతున్న ఈ ధనుర్మాస వేదిక పోస్టర్ను అదేవిధంగా ఇన్విటేషన్స్ను ఈరోజు స్కూల్లో ఆవిష్కరించాం. చాలా సంతోషం. మరి స్వామివారు మరి మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అనుగ్రహంతో స్వామివారి మంగళాశాసనంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము బాపూజీ విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ మరి ఆహ్వానాన్ని తెలియజేస్తూ మరి వారందరికి కూడా స్వామివారి మంగళాశాసనాలు అందజేస్తారని ఈ కార్యక్రమంలో బాపూజీ విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ మరి వారి యొక్క స్నేహితులను శ్రేయోభిలాషులను బంధువులను అందరినీ ఆహ్వానం పలికి మన స్కూల్ తరపున స్వామివారి యొక్క మంగళాశాసనాలను పొందాలని అందరికీ విజ్ఞప్తి చేశాం. మరి అదేవిధంగా రేపు 11వ తేదీన గీతా జయంతి సందర్భంగా కూడా గీతా పారాయణం గీతా యజ్ఞాన్ని నిర్వహించడానికి ఇక్కడ మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. బుధవారం 11వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు గీతా పారాయణం గీతా యజ్ఞం కూడా నిర్వహిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ దుగ్గిరాల గ్రామం మారుమ్రోగింది. శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని గ్రామంలో ఉన్న శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత రైలుపేటలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నుండి కనక తప్పెట్ల నడుమ అయ్యప్ప భవానీ మాలధారులు ఊరేగింపు కార్యక్రమాన్ని జరిపారు. రైలుపేట యాదవ బజార్ శివాలయం సెంటర్ జెండా చెట్టు మీదుగా అయ్యప్ప ఆలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం ద్వారా కాలినడకన వెళుతూ దేవతామూర్తులను దర్శించుకున్నారు. తదనంతరం గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వాములకు అభిషేకం నిర్వహించారు. పంచామృత అభిషేకాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేలాది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.